జెనీలియా పెళ్ళయ్యాక బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమెకి దక్షిణాది సినిమాల్లో నటించాలనుందట, ముఖ్యంగా టాలీవుడ్ లో. ఈ డీటెయిల్స్ చెక్ చేద్దాం. तुम हम सफर हो तो सब है जैसे हंसी, चांद से ज्यादा है जगमगाती ज़मीं, प्यार में डूबी सी लगती है हर दिशा। ख्वाबों ख्वाबों जागे सोए खोए खोए हम है जैसे यहाँ। జెనీలియా బీ టౌన్ లో బిజీగా ఉంది. ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో, మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా ఓ రియాలిటీ షో చేస్తోంది. అయితే ఆమె నటించాలనుకుంటున్న టాలీవుడ్ లో మాత్రం సినిమాలు లేవు. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీ తొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానాలను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. మ్యారేజ్ తర్వాత జెనీలియా మూవీలో నటిస్తుందని ఆమె భర్త రితేష్ స్పష్టం చేశాడు. అయితే ఆమెకి బాలీవుడ్ లో చిన్న హీరోలతో మాత్రమే నటించే అవకాశం వస్తోందట. దీంతో ఎమ్మడు తనకి అచ్చొచ్చిన క్రేజ్ ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ల్యాండ్ అవ్వడానికే ప్రయత్నిస్తోంది. నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. అయితే జెనీలియాతో వర్క్ చేయడానికి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపటం లేదు. ఆరెంజ్, నా ఇష్టం మూవీలు వరుసగా ఆమెకి ఫ్లాప్ కావడంతో ఆమె ఐరన్లకు భామ అయింది. ఇక్కడ పెళ్లయ్యాక ఎమ్మడి గురించి ఆలోచించే వారే లేకపోవడం విశేషం. నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన జెన్నీ బేబ్ కి తెలుగులో మంచి కథాబలమన్న సినిమాలు చేసింది. పూర్తి అభినయానికి అవకాశం ఉండే రోల్స్ తో మెప్పించింది. ఎనీవే, బాలీవుడ్ లో జెన్నీ పరిస్థితి బాగున్నా టాలీవుడ్ లో మాత్రం ఆమెకి అంత సీన్ లేదు. ప్రేమ